నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా బామ్ల నాయక్ తాండ పరిధిలో బంజారా మహిళలు తీజ్ పండుగ వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ బంజారా వేషధారణలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి తీజ్ మాతను ఆరాధించారు. అనంతరం సంప్రదాయ జానపద గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేసి సంబరాలు జరుపుకున్నారు. గ్రామం సుఖశాంతులతో ఉండి మంచి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని మహిళలు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బంజారా మహిళలు, యువతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం రామగుండం మున్సిపల్ పరిధిలోని 21వ డివిజన్ వీర్లపల్లి ఓ సిపి 3 ఏరియా 25వ డివిజన్ వరద ప్రభావిత ప్రాంతాలను రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్, మున్సిపల్ కమిషనర్ రామగుండం అరుణశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద పరిస్థితులను, నీటి నిల్వను, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కానీ మేము దీన్ని చేస్తూ అన్న కొంచెం జరగండి. గద్వాల పట్టణంలోని సత్యసాయి స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల పండుగ నిర్వహించారు. విద్యార్థులు బోనాలతో పోతురాజు వేషాలతో ఊరేగింపుగా స్థానిక సుంకులమ్మ దేవాలయం వరకు బయలుదేరారు. ఆషాఢమాసం సందర్భంగా బోనాల ఊరేగింపు నిర్వహించి సుంకులమ్మ దేవత పూజలు నిర్వహించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపారు. మామూలు చూపండి కొట్టదు ఒకటి తిప్పుగల జరిసిన యోగా తగులుతుంది ముందర చిన్న తిప్పించిన పైన పై తిప్పు అది తగులుతుందిరా. సత్యసాయి విద్యాలయం నుంచి వచ్చాము. ఆషాఢ మాసం సందర్భంగా బోనాలు పండుగ నిర్వహించుకుంటూ మా పాఠశాల అయినటువంటి శ్రీ సత్యసాయి విద్యాలయం స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి బోనాలు అమ్మవారికి పెంచాలని మా పాఠశాల ఐడిపిఎల్ ఎంటీఆర్ టెక్నాలజీ లిమిటెడ్ 100% ఈఓయూలో టిగ్ వెల్డర్స్ ను అకారణంగా దాదాపు 200 మంది కార్మికులు తీసివేయడం నిరసిస్తూ కంపెనీ వద్ద ధర్నా. యాజమాన్యం కంపెనీ కార్మికులుగా మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మాకు సరైన గుర్తింపు, సరైన వేతనం చెల్లించడం లేదని, రోజుకు 8 నుండి 16 గంటల వరకు ప్రతిరోజు పని చేస్తున్న సరైన వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఆ కారణంగా తీసివేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్న టిగ్ వెల్డర్స్ కార్మికులు ఎంటీఆర్ కంపెనీ ఎంప్లాయీని గత సంవత్సరం ఒక 10 సంవత్సరాల నుంచి ఎబవ్ నుంచే పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 7 ఇయర్స్ నుంచి నేను కూడా పనిచేస్తున్నాము. ఒక స్టేజ్లో మేము 7 ఇయర్స్ 8 ఇయర్స్ పని చేసుకుంటూ ఉండి ఈరోజు బీఆర్ వాళ్ళని తీసుకొచ్చేసి 80,000 70,000 అని పీస్ వర్క్ లెక్క అని చెప్పేసి మాకు మభ్యపెట్టి వాళ్ళ వ్యత్యాసం జీతాలలో వ్యత్యాసం చూపించుకుంటూ వాళ్ళు ఉన్నాక మీతో పని లేదు, మేము ఎన్ని సంవత్సరాలు చేస్తుంటే మాకు ఈరోజు వచ్చిన ప్రొడక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళని లోపల తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ లేదు, వాళ్ళని తీసుకొచ్చి వెల్డింగ్ కొట్టించుకుంటా వాళ్ళ జాబులు రిజెక్ట్ అయితే మాతో రీవర్క్ చేయించుకుంటా మీరు ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి, గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి మీకోసమని అని మాకు ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేస్తున్నారు వీళ్ళు. మాకు జీతాలు పెంచంటే ఫస్ట్ 2,500 ఉన్న జీతము పెంచమంటే జాబులు పెంచండి, జాబులకు పేమెంట్కు తేడా ఏమున్నది, మాకు పేమెంట్ పెంచంటే జాబులు పెంచండి. సరే మేము జాబులు పెంచడానికి వచ్చిన డ్యూటీ చేయాలి 8 అవర్స్ 8 అవర్స్ మేము చేస్తామని చెప్తున్నాం, మేము భరోసా ఇస్తాం, మేము పని కోసం ఎప్పుడైనా మాట్లాడడం సార్, పని చేయమంటే మేము పని చేస్తాం, కానీ మా భవిష్యత్తు కోసం కూడా మీరు ఆలోచించి మాకు ఒక జీతం లెక్క మాకు ఇంత ఇస్తారా అని ఒక హామీ ఇవ్వండి అని చెప్పేసి మేము మర్యాదపూర్వకంగా అడగడం జరిగింది. అయినా దాన్ని వాళ్ళు వినిపించుకోకుండా మీకు
ఏ మాట్లాడే అర్హత లేదు, మీరు గేట్ బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడి మమ్మల్ని గేట్ బయట పంపించేశారు సార్. ఈరోజు మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈరోజు మాకు 25,000 మాకు సరిపోవట్లేదు, మా ఫ్యామిలీలు గడవట్లేదు. ఈరోజు రెంట్లు చూసినా, మనం ఏ సరుకులు చూసినా, నూనె వస్తువులు ఏ వస్తువులు చూసినా రెంట్లు పెరిగిపోతున్నాయి, ఛార్జెస్ పెరిగిపోయినాయి, ప్రతి ఒక్క ఛార్జెస్ పెరిగిపోయినాయి. మాకు ప్రధాన డిమాండ్ పేమెంట్లు పెరగాలి, దాంతోపాటు పర్మనెంట్ కూడా చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఇదే. మా కూరగాయలకు 20,000 ఇస్తాను, మాకు వచ్చేసరికి వాళ్ళ తర్వాత మేమో, మా తర్వాత వాళ్ళ. ఎవడైనా కంపెనీ త్రూ కాంట్రాక్ట్ వెళ్తాడా, కాంట్రాక్ట్ నుండి కంపెనీకి వెళ్తాడా? ముందు కంపెనీ వాడికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి చూడాలి. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ నుండి వాడి శాలరీ ఎక్కువ ఉంది, మాకు తక్కువ ఉంది. సరే పర్మనెంట్ అవుతారా? కారు అప్పుడు అడగొద్దు. ఏమన్నా అంటే గలీజ్గా బూతులతో వెళ్ళిపోండి, అది ఏమడకని చెప్పుకోండి, రిజైన్ చేసి. ఇప్పుడు అందరు బయటకు ఉండడం వల్ల వాళ్ళే నెట్టేసి మమ్మల్ని. వాళ్ళే ఒకటే చెప్పింది, మీరు పోతే మాకు బీహార్ నుండి 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, రిజైన్ చేసి వెళ్ళిపోండి. అందుకే నిన్న మొన్న 4 రిజైన్ చేసిను, వాళ్ళది యాక్సెప్ట్ చేయలే. మేమందరూ రిజైన్ చేయడానికి రెడీ ఉన్నాం. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేము? అది లేదా మాకు పర్మనెంట్ చేయండి, జీతాలు పెంచండి. నా పేరు మోసిన్. గత 10 సంవత్సరాల నుండి ఈ కంపెనీలోనే మేమందరూ దాదాపు 200 మంది ఉన్నాం. ఈడ దాదాపు అందరు వెల్డర్లే, ఒక టిక్ వెల్డర్లని మేమంతా 10 సంవత్సరాల నుండి వీడియో చెప్తాను. మా శాలరీలు గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 8,000 నుండి 20,000 లోపల, గట్టిగా కొడితే 25 లోపలనే అటు ఇటు తిప్పుతాను. గట్టిగా అడిగితే అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో వెళ్ళిపోండి, వెళ్ళి అది ఇది అని గలీజ్గా వాగుతాను. లోపల బయటికి వెళ్ళి బిల్డింగ్లు మస్తుంటాయి. ఆ స్టేటస్లలో మాత్రం 50 కోట్ల బిజినెస్ అయింది, అదే ఇదేమి 100 కోట్లు అంటారు. మా శాలరీలు మాత్రం పెరగవు. సరే 10 సంవత్సరాల నుండి చెప్తాను, శాలరీలు అడగట్లేదు. ఎందుకంటే మాకు పర్మనెంట్ ఏమన్నా అవుతుంది అనే ఒక ఆశ మీద మేము శాలరీలు అడగట్లేదు. ఆ పర్మనెంట్ కూడా అడుగుతూ ఉంటే పర్మనెంటా, గేట్ బయటికి వెళ్ళిపో అంటారు. మొన్న ఒక ఇన్సిడెంట్, ప్రొడక్షన్ 3 సంవత్సరాలు ఇంకా గట్టిగా పెరిగింది. ఆ గట్టిగా పెరిగినప్పుడు బీఆర్ వాళ్ళని నార్త్ నుండి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మా శాలరీతో సమానంగా ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చినప్పుడు మాకు పర్మనెంట్ చెప్తా అని అనాలి, లేదా మా శాలరీలన్నా పెంచాలి. కానీ ఇప్పటివరకు పర్మనెంట్ అంటే పర్మనెంట్ శాలరీ పెంచమంటే 2,500 ఇంక్రిమెంట్ ఉండే 3,000 ఉండే, దాన్ని తీసుకొచ్చి 1,700 పడేసి పైనుండి మేము మా కంపెనీ మీకు అది చెప్తాను ఇది చెప్తాను అంటాను. కంపెనీ మీద మాకు ప్రేమ ఉంది, వాళ్ళకి మా మీద లేదు. మేము ఎంత 16 గంటల డ్యూటీ ఓటీ డైలీ చెప్తాను, 16 గంటలు, లేకపోతే బ్లాక్మెయిల్ చెప్తారు. 16 గంటలు మేము కష్టపడి ఈడే పని చేసుకుంటే ఇల్లు ఎప్పుడు గడపాలి? ఇన్ కేసు ఈడ ఓటీ లేకపోతే మేము బయట జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, ఒక్క ఎంప్లాయీ పెద్ద కంపెనీ ఎంటీఆర్ బ్రాండ్ లోగోలు పెట్టుకొని తిరుగుతాం మేము. ఈడ పని చేసి 8 గంటలు ఈ శాలరీ సరిపోక బయట పార్ట్ టైంగా ప్రతి ఒక్కడికి ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో అన్ని అకౌంట్లు ఉన్నాయి. ఈ అవసరం 8 గంటలు చేస్తే పని జీవితాలు గడవాలి. కానీ హైదరాబాద్లో రెంట్లు మీకు తెలుసు, అన్నీ తెలుసు. ఇక్కడ పర్మనెంట్ ప్రతి గవర్నమెంట్కి తెలుసు, ప్రతి కంపెనీలో టోకెన్ నెంబర్ ఐడి చేంజ్ అవుతూ ఉంటుందని. ఎందుకు మాట్లాడారు? ప్రతి 10 సంవత్సరాలు ఒక ఎంప్లాయీ తింటా చేస్తాడంటే పర్మనెంట్ కాదు. 20,000కి ఎవరికైనా పెళ్ళి అవుతుంది? ఈడ ఆడోళ్ళని తీసుకొచ్చుకున్నారు, సరే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ బతుకు తెరువు కోసం తెచ్చిన వాళ్ళకి 16,000 17,000 తీసుకొచ్చి వాళ్ళ మీద కూర్చోబెట్టి మా పక్కన కూర్చోబెడితే మాకు ఎంత శాలరీ అంటే మేము ఏం చెప్పాలా? పెళ్లి కాని అమ్మాయిలకి, ఆంటీలకి తీసుకొచ్చి. రామగుండం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల జీవనోపాధిగా కొనసాగుతున్న చిన్న దుకాణాలను తొలగించి అదే స్థలంలో కొత్త కట్టడాల నిర్మాణం చేపట్టడం వెనుక అవినీతి చోటు చేసుకుంటోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రామగుండం నియోజకవర్గ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబ ఉపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. నిరుపేదల పొట్టకొట్టి అభివృద్ధి పేరుతో నిర్మాణాలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అరాచక పరిపాలనపై ఇలా వ్యాపారస్తులు అందరూ గోదావరిఖని పట్టణంలో కానివ్వండి, రామగుండంలో, ఎన్టీపీసీలో ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురవుతారు. గతేడాది తిలక్ నగర్ లో, గోదావరిఖని పట్టణంలో తిలక్ నగర్ లో మరి వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఏం చేసిండనంటే వాళ్ళ దుకాణాలు గులగొట్టి కొత్తవి కట్టిస్తాను వాళ్ళకి హామీ ఇచ్చి కులగొట్టినాక కొత్తది ఎట్లా కట్టియాలి? అయితే ప్రభుత్వ పైసలతోని, లేకపోతే ఏదైనా సిఎస్ఆర్ నిధులతో కట్టియాలి. కానీ కాదంట, వాళ్ళే ఎవరైతే వ్యాపారస్తులు ఆ రోజు వాళ్ళ దుకాణాలు ఊలిపోయినాయో వాళ్ళే ఎదురు డబ్బులు ఇచ్చి కట్టించుకునే దుస్థితి తీసుకొచ్చాడు. సరే పోనీతి అని చెప్పేసి మనిషికి 2,20,000 ఇచ్చి
మన దుకాణాలు కట్టమని చెప్పేసి ఇలా మక్కాన్ సింగ్ అప్పయ్యారు. దాదాపు 16 దుకాణాలు గులగొడితే 16 దుకాణాలు కట్టియాలి. కానీ 16 జాగలో ఆ స్థలంలో 24 కట్టిస్తారు, అంటే ఒక 8 ఎక్స్ట్రా. ఆ 8 ఎవరికయ్యారంటే రామగుండంలో మక్కాన్ సింగ్ కి చెంచాగల్లాగా తాబేదారు లాగా పనిచేసేటోళ్ళకి అన్నమాట. ఆ 8 వాళ్ళు మిగతా వ్యాపారస్తులకు అయితే అమ్మడమన్నా గంపగుత్తగా, లేకపోతే నెల నెల కిరాయి కోసమన్నా ఇచ్చుకుంటారు. ఈ తంతు మొత్తం కూడా ఆయన కన్సర్న్లోనే కొనసాగుతోంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే రాత్రి దాకా కూల్చివేతలు తప్ప ఈ రామగుండానికి ఈయన పొడిచి పీకింది ఏం లేదు, చేసింది అసలే లేదు. మక్కాన్ సింగ్, నీకు నిజంగా చెప్తున్నాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక డిబేట్ కి రావాలి మాతో. ఎన్ని కూల్చివేతలు చేసినావు, ఎందరు మందికి నువ్వు మళ్ళీ ఇండ్లు కట్టించినావు లేదా దుకాణాలు కట్టించినావు, ఎందరు మంది ఇలా వ్యాపారం సవ్యంగా సాగుతుందనే విషయం మీద నువ్వు ఖచ్చితంగా డిబేట్ కి రావాలి చాతనైతే. ఇక రెండో విషయం, ఏదైతే వాళ్ళు దుకాణాలు కట్టిద్దామని చెప్పేసి డబ్బులు ఇచ్చిర్రో పోయిన ఏడాది, కట్టుకునే స్థలంలో ఇలా సగం వాళ్ళకి కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి ఆ దుకాణాలని సడన్ గా నిన్న సింగరేణి జేసీబీలు వచ్చి, సింగరేణి ఆఫీసర్లు వచ్చి దగ్గర నుంచి కూల్చేసి, ఒకదికేమో మక్కాన్ సింగ్ వీళ్ళని బెదిరించి పైసలు తీసుకొని కట్టిస్తా అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేసిండు వర్క్. ఇంకోదికేమో ఇలా సింగరేణి వాళ్ళు వచ్చి మా స్థలంలో మీరు ఎట్లా కడతారు అన్యాయంగా అక్రమంగా అని చెప్పేసి వాళ్ళు కూల్చేసి. మరి ఇదెక్కడి అడ్మినిస్ట్రేషన్, ఇదెక్కడి పరిపాలన నాకైతే అర్థమవుతుంది. ఇలా దీనికి బాధ్యత వహించి ఖచ్చితంగా ఈ స్థానిక కార్పొరేషన్ లో ఉన్నటువంటి మేయర్ గారు, కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. సింగరేణి మీద కేసులు పెట్టిస్తున్నారంట మీరు. వాస్తవంగా ఆ రోజు కూల్చినందుకు మీ మీద కేసులు పెడితేనేమో స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ రోజు పోలీసులు కేసు తీసుకోరు. ఈ రోజు సింగరేణి వాళ్ళు వచ్చి వాళ్ళ న్యాయంగా వాళ్ళకి చెందినటువంటి భూములు అక్రమంగా కడుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా కొడితే వాళ్ళ మీదనేమో కేసులు పెట్టిస్తారు, మీరే బనాయిస్తారు. అంటే ఏంది ఇది అసలు? ఇక్కడ పరిపాలన ఏమన్నా సాగుతుందా? గిట్లనే రాజేష్ టాకీస్ ముందర గట్నే గులగొట్టి కట్టిస్తారు. పిట్టగూడలా ఉంటే ఒక్కొక్కటి ఆ కట్టినాక కూడా ఏం చేసి బస్ స్టాండ్ ముందర గిట్లే కట్టించి పిట్టగూడ అంతా కట్టించి అలా అయినట్టే ఈయన ఫోటోలు ఇంత పెద్ద బ్యానర్లు పెట్టించుకోవాలంటే ఫ్లెక్సీలు. అంటే పబ్లిసిటీ పిచ్చివాడువా నువ్వు, లేకపోతే పరిపాలకుడువా, ఎమ్మెల్యేవా? నాకు ఏం అర్థమైతే లేదు. వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ దిస్ మిస్టర్ మక్కాన్ సింగ్? ఇష్టం వచ్చినట్లు నీకు మైండ్ లో ఏది దొరుకుతుందేనా? ఒక డిపిఆర్ లేదు, మన్ను లేదు, మశానం లేదు, రోడ్లు ఎంత ఉన్నాయి, రోడ్ల కెపాసిటీ ఏంది, పాపులేషన్ ఏంది, పాపులేషన్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, తగ్గడమే తప్ప పెరగడం లేదు గోదావరి పట్టణంలో పాపులేషన్. దానికి నువ్వు రోడ్ల వెడల్పు ప్రక్రియ ఏంది, దానికి దుకాణాలు గులగొట్టేది. ఇలా దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ లక్ష్మీనగర్ కానివ్వండి, లేకపోతే మన రాయేష్ టాకీస్ కానివ్వండి, తిలక్ నగర్ కానివ్వండి, ఓల్డ్ అశోక్ టాకీస్ దగ్గర కానివ్వండి, లేకపోతే రీసెంట్ గా 6-7 నెలల కింద రామగుండం చౌరస్తా కానివ్వండి, వీళ్ళందరికీ అసలు దందా అనేది బీకిందంతా అంతా పోయింది. మంచిర్యాల లేకపోతే పెద్దపల్లి కాడ దందా మొదలు పెట్టింది అందరూ. వాస్తవానికి ఇక్కడ బిజినెస్ నడుస్తలో లబోదిబోని ముట్టుకుంటారు వ్యాపారస్తులందరూ. నీకు కావాల్సింది ఏంది? ఒక రాక్షస ఆనందం. నీకు ఈ పట్టణాన్ని రాత్రికి రాత్రి ఏదో చమక్మని చెప్పి హైటెక్ సిటీ లాగా చేయాలి, హైదరాబాద్ లాగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి. కొంచెం ప్లానింగ్ కరణ పడతా. ఆ బేసిక్స్ కూడా తెలియకపోతే హౌ కెన్ యూ డూ దిస్? ఎందుకు ఇంత దారుణంగా ఇలా రాక్షసుల్లాగా ఇలా పరిపాలన చేస్తూ ఇలా పీడించుకు తింటున్న ప్రజల్ని, గోదావరి పట్టణ ప్రజల్ని? ఇలా సింగరేణి అధికారులు, రామగుండం కార్పొరేషన్ అధికారులు ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సిందే. ఈ అడ్డదిడ్డంగా కూల్చడానికి ముందు చెల్లదు. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం ఏకమై కొట్లాడతాం. ఖచ్చితంగా మిమ్మల్ని తరిమేస్తాం. ఎందుకంటే ఇది తమాషా కాదు, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఏమన్నా కట్టడం చేసి చూపించినాం ఇంతవరకు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము ఇచ్చినాయే, దానికి రిబ్బన్ కటింగ్ చేపిస్తాం. మెడికల్ కాలేజ్ మేము తెప్పించిందే, దానికి ఏదో ఎక్స్టెన్షన్ ఇంకేదో చిన్న బిల్డింగ్ కట్టిస్తాం. ఏం చేసినావు నువ్వు? కొత్తగా పొడిచి పీకింది ఏంది? కట్టడం నూతనంగా ఇలా ఉద్యోగాలు తీసుకొచ్చినావు. ఒక్క ఉద్యోగాన్ని కల్పించినావా? ఇలా రామగుండం పారిశ్రామిక పట్టణంలో ఒక్క ఉద్యోగాన్ని కల్పించినావా? ఇవాళ దాకా 800 మెగావాట్ పవర్ ప్లాంట్ జెన్కోది ఏమైందా? దాంట్లో కూడా జాబ్స్ లేవు, కట్టలేదు. ఓసీ5 లో ఉన్నటువంటి బీహారీలను తీసుకొచ్చి కొత్తలను పెడతాను, మనోళ్ళని లోకలను అది బీకింది. అన్యాయం అయిపోయిన న్యాయం చేయవు. సో ఏం జరుగుతుంది ఈ పరిపాలనలో? నువ్వు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా కూర్చేసి ప్రజల్ని హింసిస్తా ఉంటే చూసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కూర్చోదు. ఇక ముందు బరాబర్ భాజపా కొట్లాడతాం, మిమ్మల్ని తరిమేస్తాం. ఎందుకంటే మీరు ప్రజా వ్యతిరేక శక్తులు, ప్రజల్ని హింసించుకు పీడించుకు తినే శక్తులు మీరు. మీ వల్ల నయా పైసా మందం కూడా గోదావరి పట్టణ ప్రజలకు లాభం లేనే లేదు. ఏడవైనా కానీ ఏంది తాబేదారులు, మీ చెంచగాళ్ళకి, మీకు ఉన్నటువంటి మీ మోచేతిలాగే కార్పొరేటర్లకి, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు అదనంగా చేకూర్చడం కోసం అక్కడ కూల్చివేసిన దుకాణాల కంటే అదనంగా 10-15 ఎక్కువ కట్టుడు, వాళ్ళకి కమిషన్ల కింద ఇచ్చుడు. ఆ కన్స్ట్రక్షన్ చేసేటానికి కూడా నువ్వు ఇలా టెండర్ లేసుడు లేదు, మన్ను లేదు. నీకు సంబంధించినటువంటి చెంచగాన్ని ఒకటి హైదరాబాద్ నుంచి మున్సిపల్ ఒకటి పట్టుకొస్తావు, ఒక కాంట్రాక్టర్ గాని వానికి ఇప్పిస్తావు. అది కూడా అంటే ఏమి నడుస్తుంది నాకు అర్థం కాదు. ఏది కూడా ప్రజాస్వామ్యంగా నడవదా ఇక్కడ? ఇప్పటికైనా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కళ్ళు తెరువుండ్రి. ఈయన వల్ల నయా పైసా మందం కూడా మనకు ఫాయిదా లేదు. ఈ ప్రభుత్వం వల్ల, దాంతో ఈ మక్కాన్ సింగ్ వల్ల నయా పైసా మందం కూడా ఫాయిదా లేదు. ఖచ్చితంగా దీని మీద రానున్న రోజుల్లో మీరందరూ కూడా ప్రజా పోరాటాల ద్వారానే వీళ్ళ మెడలు వంచి మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి బదులు తెచ్చుకుందాం. జై తెలంగాణ. గోదావరిఖని మెయిన్ చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్ ను బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కౌశిక హరి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండంలో ఒకరు కట్టడం, ఇంకొకరు కూల్చడం లాంటి గజిబిజి పాలన నడుస్తోందని విమర్శించారు. కాంప్లెక్స్ నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలపై సింగరేణి విజిలెన్స్ విచారణ జరపాలని, లబ్ధిదారులకు 1 టైం సెటిల్మెంట్ ద్వారా షాపులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి చేశామని చెప్పే కాంగ్రెస్ నాయకులు చిన్న వర్షానికే ఇళ్లలోకి వరద నీరు వస్తుంటే ఆ కోట్లాది రూపాయలు ఎటుపోయాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. నాయకత్వం ఎన్టీ రామన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సింగరేణి కట్టడాలపై వెంటనే సింగరేణి కట్టడాలపై వెంటనే సింగరేణి కట్టడాలపై వెంటనే సింగరేణి కట్టడాలపై వెంటనే క్రమ కూల్చివేతలను బాధితులకు అండగా ఇవాళ రామగుండం కాన్స్టెన్సీ గోదావరికంలో కావచ్చు, రామగుండం అంతటా కూడా కావచ్చు, నిన్న మొన్న కురిసినటువంటి వానకు ఇవాళ ప్రతి గల్లీలా ప్రతి వాడలా కాన్స్టెన్సీ మొత్తం ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి. ఇవాళ 3 నెలలు అయితే 3 ఏళ్ళ ప్రభుత్వం అవుతుంది. ఇక్కడ గొప్పగా చెప్పుకున్నారు ప్రజాపాలన అని చెప్పి. అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం మాట అయిపోతే అభివృద్ధి చేస్తున్నాం అనే మాట చెప్తా ఉన్నారు. మరి 3 ఏళ్ళకెళ్ళి ప్రీ మాన్సూన్ చర్యలు ఏం తీసుకోవాలి, ఎక్కడ నీళ్ళు వస్తున్నాయని మక్కాన్ సింగ్ అన్నట్టు ఆయన రామగుండంలోనే ఉట్టిండు. సరే 10 ఏళ్ళు ఊళ్ళో లేడు కావచ్చు, కానీ ఎక్కడ వరద వస్తుంది ఏమవుతుంది అనే విషయం ఆయనకు అవగాహన ఉండాలి. నువ్వు 3 ఏళ్ళకెళ్ళి ఏం చర్యలు తీసుకున్నావు? ఇవాళ అన్ని ప్రతి జాగాల ట్వింక్లైన్ మోరీ గత చాలా ఏళ్ళుగా వస్తుంది. నేను మార్పు తెస్తాను, ఏడొచ్చింది మార్పు? అట్లా ప్రతి జాగాలో కూడా ఇవాళ ముత్తమంత వాన పడితేనే గింత పరిస్థితి ఉంటే నీ అభివృద్ధి ఎక్కడ కనబడుతుందని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అడ్డమైన వీటి మీద ఖర్చు పెట్టకుండా ప్రాపర్గా జనాలకు ఎక్కడ అవసరమో అక్కడ నిధులు ఖర్చు పెట్టి పారదర్శకంగా ఇక్కడ ఉన్న ఊర్ల అనుభవజ్ఞులను సలహాలు తీసుకొని ఆ వాడలు ఉన్నటువంటి పెద్ద మనుషులను ఇక్కడ వరద ఎంత వస్తుంది, వరద స్థాయి ఏంది, ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎంత వరద వచ్చింది, వర్షం పడితే ఎంత వచ్చింది, ముంపుకి ఎంత గురవుతుంది అనే ఒక అవగాహన పెట్టుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నీకు వాస్తవంగా ఈ డెవలప్డ్ చేసే దాని మీద అవగాహన లేదు తప్పించి ఒక అహంకారంతో వ్యవహారం చేసుడే తప్పించి ఎక్కడ నలుగురి సలహా తీసుకోవాలనే ఆలోచన నీకు లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా ఉన్నావు. నిధులు మేము తీసుకొచ్చినటువంటి 450 కోట్ల నిధులను ఇవాళ నువ్వు దుర్వినియోగం చేస్తూ మేము తెచ్చినటువంటి నిధులతోటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు తప్పించి నువ్వు గొప్పగా తెచ్చిన నిధులు ఏం లేవు. ఒకవేళ నువ్వు తెచ్చిన ఏమన్నా ఉంటే కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎక్కడ కూడా ముంపుకు గురి కాకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ శక్తుల చేతుల్లో బందీగా మారిన సింగరేణి సంస్థను విముక్తి చేయడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ BMS ఆగస్టు నెలలో కోల్బెల్ట్లోని 4 ఏరియాల్లో కార్మిక సదస్సులు నిర్వహించి కార్మికులను చైతన్యపరచనున్నట్లు BMS అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి తెలిపారు. వారు మాట్లాడుతూ రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి సంస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఇప్పటి వరకు కార్మికులకు లాభాల వాటా ప్రాఫిట్ షేరింగ్ ప్రకటించలేదని, 12వ వేజ్ బోర్డు ప్రక్రియ కూడా ఇంకా ప్రారంభం కాలేదని విమర్శించారు. 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని BMS పోరాటం చేస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా AITUC, ఇంటియు సంఘాలు అమలు చేయలేకపోయాయని ఆరోపించారు. అలాగే కార్మిక సంఘాల ఎన్నికల్లో గుర్తింపు కోసం 50% ఓట్లు సాధించాలనే నిబంధనను BMS వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సింగరేణిలో జరుగుతున్న పరిస్థితులను గమనించినట్లయితే సింగరేణి కార్మిక లోకం అసలు సింగరేణి ఎటుపోతుంది ఏమవుతుందనే ఒక ప్రశ్నార్థకమైన బాధలో ఈరోజు సింగరేణి లోకం కనబడుతుంది. ఎందుకనంటే
సింగరేణిలో ఒక రాజకీయం అనే భూతం ఎంట్రీ అయ్యి ఈరోజు సింగరేణిని మొత్తం సర్వనాశనం చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్న విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈరోజు అందరూ కూడా కార్మికులందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ పక్షాన మేము పిలుపునిస్తున్నాం. దాని దరిమిల మేము ఏదైతే ఈ ఆగస్టు సంబంధించిన ఆగస్టు మాసంలో అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ పిలుపు మేరకు వివిధ ఏరియాల్లో 18 నుండి 25 వరకు వివిధ ఏరియాల్లో రీజియన్లలో కార్మికులను సమాయత్తం చేయడానికి వారికి సంబంధించిన విషయాలలో అన్ని విషయాలను కూడా తెలపడానికి సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి శ్రీరాంపూర్లో కానీ, గోదావరి ఖనిలో, భూపాల్పల్లిలో మరియు కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు ఇలాంటి ఏరియాల్లో ఈ యొక్క కార్మిక సదస్సులను ఏర్పాటు చేయడం. ఎందుకనంటే కార్మికులు ఎడ్యుకేట్ చేసినట్లయితే అసలు సింగరేణిలో జరుగుతున్న పరిస్థితులు ఏందనేది మనకు అన్ని కూడా ఆకలింపు చేసుకోవాలనే ఉద్దేశంతో కార్మికులందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఈ యొక్క సదస్సుల నిర్వహణ జరుగుతుంది. ప్రస్తుత సింగరేణి తరుణంలో సింగరేణిలో ఉన్న పరిస్థితులను గమనించినట్లయితే సింగరేణిలో రాజకీయం యొక్క జోక్యం అనేది ఎక్కువ అవడం జరిగింది. దానివల్ల మనము ఏదైతే కొద్ది సంవత్సరాలుగా ఇంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కాలు పెడితే వీళ్ళు వేలు పెడితే వీళ్ళు కాలు పెట్టే ప్రయత్నం చేసిన సందర్భం మీరు చూస్తున్నారు. ఏదైతే మనకు సింగరేణికి రావాల్సిన బొగ్గు బకాయిలు 50,000 కోట్ల పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నదో దానికి సంబంధించి తక్షణమే సింగరేణికి చెల్లించి కార్మికులకు సంబంధించిన ఇప్పుడు ఆగస్టు మాసం వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా లాభాల వాటా కూడా ప్రకటించలేదు. అసలు లాభాల వాటా ఎందుకు ప్రకటిస్తలేదు ఒకసారి మేము యాజమాన్యాన్ని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ప్రశ్నిస్తుంది. ఎందుకనంటే సింగరేణిలో కార్మికులకు 1995 నుండి ఏదైతే లాభాల వాటా అనేది తీసుకుంటున్న సందర్భం మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు కార్మిక వర్గం కూడా ఒకటే ఆలోచిస్తుంది, మాకు ఇటు 12వ వేజ్ బోర్డు లేదు, కార్మికుల లాభాల వాటా లేదు, మాకు సంబంధించిన ఏదైతే ఈ యూనియన్స్ ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, సొంతింటి పథకం కానీ, పెర్క్స్ మీద అలవెన్సులు కానీ ఇంకా ఇతరత్ర ఏవి కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఇంతవరకు కూడా ఒకటి కూడా చేసిన పాపాన పోలేదు. మేము ఒకటే ఐఎన్టీసీకి ఏఐటీసీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఏందనంటే కార్మిక వర్గానికి సంబంధించిన వెల్ఫేర్ విషయంలో మీరు ఏదైతే యాజమాన్యంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో రాజీ విధానాలు కొనసాగించినట్లయితే రేపు భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని ఏకం చేసి మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక తరఫున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 12వ వేజ్ బోర్డు సాధనలో 11వ వేజ్ బోర్డు సాధనలో బిఎంఎస్ ఎట్లాగైతే దేశవ్యాప్తంగా కార్మికులను సమాయత్తం చేసి 11వ వేజ్ బోర్డును సాధించుకున్నామో 12వ వేజ్ బోర్డు కూడా కార్మికులందరినీ కూడా సమాయత్తం చేసి 12వ వేజ్ బోర్డు శ్రీమాన్ కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు పెద్దలు వారు కోల్ సెక్టార్ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో 12వ వేజ్ బోర్డు సాధన కోసం కూడా మేమందరం తప్పనిసరిగా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏదైతే సదస్సులు నిర్వహిస్తున్న తీరును కార్మికులందరూ గమనించి ఇందులో తప్పనిసరిగా మమేకమై సింగరేణి కోల్ మైన్స్తో కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంస్థ ఇది పట్టడి అన్నం పెట్టే సంస్థ ఉత్తర తెలంగాణకు ఉద్యోగ కల్పవల్లిగా 137 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న ఏకైక పరిశ్రమ. 51% రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంతో అడ్మినిస్ట్రేటర్ కొనసాగుతున్న ఈ సంస్థ ఇవాళ రాజకీయ ప్రభుత్వ పాలక వర్గ రాజకీయ నాయకుల బందీ అయిన సింగరేణి సంస్థ. దీన్ని విముక్తి చేసుకొని ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులుగా, కార్మిక సంఘాలుగా ఈ ప్రాంతంపై ఆధారపడి నివసిస్తున్న కోల్బెల్ట్ ప్రాంతవాసులు అందరిపైన ఒక గురుతరమైన బాధ్యత నేను కొనసాగుతుంది. ఎందుకంటే 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ తోటి ప్రతి ఏటా కొనసాగుతున్న ఈ సంస్థ సుమారుగా 54,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు తీసుకుంటుంది, విద్యుత్ తీసుకుంటుంది. సకాలంలో దానికి సంబంధించిన బకాయిలు సింగరేణి సంస్థకు చెల్లించడంలో పూర్తిగా గతంలో కొనసాగిన రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం పూర్తిగా సింగరేణిని వాడుకున్నది. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు సింగరేణి డబ్బులను వాడుకొని సింగరేణి పారిశ్రామిక సంఘాన్ని
ఏదైతే అభివృద్ధి చేయాలనో అభివృద్ధికి ఆటంకంగా రాష్ట్ర ప్రభుత్వాలే మారడం అత్యంత దుర్మార్గమైన చర్యగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ భావిస్తూ ఉంది. ఇట్టి విషయంలో కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం, సింగరేణి సంస్థను కాపాడుకోవడం, కార్మికులకు ఉద్యోగ కల్పవల్లిగా సింగరేణిని తీర్చిదిద్దడం గురుతరమైన బాధ్యతగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం 4 రీజన్ల వారుగా ఎంచుకొని ఇవాళ కార్మికులకు అవగాహన సదస్సుగా పరిశ్రమ పట్ల పూర్తిగా అవగాహన చెందే విధంగా రేపు భవిష్యత్తులో సింగరేణి సంస్థను కాపాడుకునే పోరాటంలో ప్రతి కార్మికుడిని భాగస్వామ్యం చేయాలని చెప్పి పెద్దలు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని ఈ రకంగా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ సింగరేణిలో విపరీతమైన రాజకీయ జోక్యం. ఈ సింగరేణి సంస్థ గతంలో కొనసాగింది. గతంలో అనేక మంది పాలక వర్గాలు పరిపాలించినప్పటికీ సింగరేణి రాజకీయ జోక్యం లేకుండా ఉండేది. ఎప్పుడైతే బొగ్గు చూసుకున్న జెన్కో అయితేంది, ట్రాన్స్కో అయితేంది, ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీలు అయితేంది, బొగ్గు తీసుకున్నప్పుడు సకాలంలో సంబంధించిన బిల్లులు సింగరేణి సంస్థకు చెల్లించేవారు. అదే రకంగా ట్రాన్స్కోకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా సింగరేణి వద్ద నుంచి ఉత్పత్తి అవుతున్న కరెంటు తీసుకొని గతంలో చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. మరి 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 11వ సంవత్సరం దాటి 12వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు గతంలో కేసీఆర్ డబ్బులు చెల్లించలేదు. 30,000 కోట్ల రూపాయల పైచిలకు గత కేసీఆర్ ప్రభుత్వం సింగరేణికి బకాయిలు పెట్టి ఇలా పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 54,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. 37,000 టర్నోవర్ ఉన్న ఈ సింగరేణి సంస్థ మరి 54,000 కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో చిక్కుకపోతే ఈ కంపెనీ బతికించేది ఎవరని చెప్పి కార్మిక సంఘాలుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున గుర్తింపు కార్మిక సంఘాలుగా కొనసాగుతున్న ఏఐటీసీ కానీ, ప్రాతినిధ్య సంఘంగా కొనసాగుతున్న ఐఎన్టీసీ కానీ ఇలా సింగరేణి పరిరక్షించుకోవడే విషయంలో పూర్తిగా కార్మిక వర్గానికి ద్రోహం చేయడమే పూనుకున్నది. తన పైరవీల పరిమితంగా పనిచేయడం, ఇలా రాజకీయాలకు అడుగులకు మడుగులు ఎత్తే విధంగా ఐఎన్టీసీ పనిచేయడం, కార్మిక వర్గాన్ని సంస్థను కాపాడుకునే దృక్పథం లేకపోవడం మూలంగా అనేక సార్లు బిఎంఎస్గా ఆ బాధ్యత గల గుర్తింపు కార్మిక సంఘాలను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం హెచ్చరిస్తూ వస్తూ ఉంది. మీ కాలం దగ్గర పడ్డది, మీ టైం అయిపోయింది. మీ అలా సింగరేణి కార్మికులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మీరు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏఐటీసీ చూసుకుంటే మేము పోరాటాల సంఘం, అనేక హక్కులు సాధించిన సంఘం, అమరవీరులను ఇలా కార్మిక వర్గాలకు చూపించి వారు చేసిన త్యాగాలను చూపించి ఇలా ఓట్లు దండుకొని ఇలా పైరవిలకి పరిమితమైంది గుర్తింపు సంఘం ఏఐటీసీ ఎర్ర జెండా. అదే రకంగా ఐఎన్టీసీ ఇలా అది ఆ సంస్థ పైరవిలకే పరిమితమై ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం దగ్గర ఆ యొక్క కార్మిక వర్గ ఆకాంక్షలను తాకట్టు పెట్టినలో అగ్రభాగాన ఉన్నది ఐఎన్టీసీ. ఈ తరుణంలో సింగరేణి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత నాన్ పొలిటికల్ కొనసాగుతున్న బిఎంఎస్ తోటే మాత్రం సాధ్యమవుతుందని చెప్పి కార్మిక వర్గాన్ని సంస్థ పట్ల పూర్తిగా అవగాహన కలిగించడానికి ఈ యొక్క అవగాహన సదస్సులతోటి సింగరేణిని పరిరక్షించుకోవాలని చెప్పి పోరాటాలకు కార్మిక వర్గాన్ని కూడా చైతన్యం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మన మిత్రులు చెప్పినట్టుగా 12వ వేజ్ బోర్డు, గతంలో 11వ వేజ్ బోర్డు సాధించింది కేవలం బిఎంఎస్ లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలోనే. ఆ రోజున ప్రహ్లాద్ జోషి గారి నాయకత్వంలో ఇవాళ 19.8 ఇలా ఫిట్మెంట్ బెనిఫిట్ తీసుకొని కార్మిక వర్గానికి 10 వేజ్ బోర్డులల్లా 11వ వేజ్ బోర్డు ఇలా కార్మిక వర్గానికి లాభం జరిగే విధంగా చేసింది బిఎంఎస్ తోటి సాధ్యమైంది. మేము కూడా 12వ వేజ్ బోర్డు వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏ కార్మిక సంఘం అడగక ముందే పెద్దలు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో మరి అపెక్స్ బోర్డు మీటింగ్లో మరి సింగరేణి కోల్ ఇండియా మేనేజ్మెంట్కు గట్టిగా చెప్పడం జరిగింది. ఇవాళ లేబర్ కోడ్ల విషయంలో అనేక విషయాల రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి అన్ని కార్మిక సంఘాలు. లేబర్ కోడ్ల మేము కూడా లేబర్ కోడ్ 2 అంశాల విషయంలో వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ లేబర్ కోడ్లు మార్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పి 17 నుంచి ఈ రోజున 25 వరకు దేశవ్యాప్తంగా బిఎంఎస్ ఆందోళన చేయబోతుంది అన్ని కలెక్టర్ ఆఫీసుల ముంగట. అయినా ఫిరివి రాజకీయ ప్రయోజనాల కోసం సిఐటి లాంటి సంస్థలు, ఏఐటీసీ లాంటి సంస్థలు, ఐఎన్టీసీ లాంటి సంస్థలు కార్మిక వర్గ ప్రయోజనాలను భావించకుండా కార్మిక వర్గం పైన రాజకీయాలు ఇలా పబ్బం గడుపుకునే పరిస్థితి ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటి లాంటి సంస్థలు వాళ్ళ విధానాలు మార్చుకోవాలని చెప్పి బిఎంఎస్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 51% ఏదైతే ఉందో ఓట్ల విషయంలో రావాలని చెప్పి
మెంబర్షిప్ విషయంలో రావాలని, వెరిఫికేషన్ ఎలక్షన్లో రావాలని చెప్తున్న ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధ ప్రక్రియలో జరుగుతున్న ఎలక్షన్లు ఏ విధంగా కొనసాగాలో ఇవాళ కార్మిక సంఘ వెరిఫికేషన్ ఎలక్షన్లో కూడా అదే రకంగా ఉండాలని చెప్పి బిఎంఎస్గా మేము భావిస్తూ ఉన్నాం. లేబర్ చట్టాల్లో కాంట్రాక్ట్ లేబర్ కార్మికులు చాలా న్యాయంగా ఉన్నాయి, లాభసాటిగా ఉన్నాయి. వాటిని గుర్తించకుండా ఇలా రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ఇలా ఈ యొక్క లేబర్ కోడ్లను వాడుకొని బిఎంఎస్ను బదనం చేయడం, బీజేపీ బదనం చేయడం తప్ప, వీళ్లకు రాజకీయాలు చేయడం తప్ప కార్మిక వర్గ ప్రయోజనాలకు వీళ్ళు పాటుపడట్లేదని చెప్పి ఈ బిఎంఎస్గా మేము భావిస్తూ ఉన్నాం. సింగరేణిని కాపాడుకునే లక్ష్యంగా బిఎంఎస్ ముందుకు పోతుంది, కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజులలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ ఆ వాగ్దానం నెరవేర్చడంలో పూర్తిగా వాళ్ళ కాలపరిమితి పురిచిపోయింది సెప్టెంబర్ తోటి. గతంలో ఎప్పుడో అలా టైం అయిపోయింది, అయినా మేము సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ తీసుకున్నది సెప్టెంబర్లో కనుక సెప్టెంబర్ వరకు 2 years టైం ఉన్నది కనుక ఈ సెప్టెంబర్ తోటి పూర్తిగా వాళ్ళ కాలపరిమితి అయిపోతుంది. ఈ రోజున చివరి క్షణాలలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా సమ్మె అని ఒక డ్రామాలు ఆడుతుంది. గతంలో సమ్మె నోటీసు 3 సార్లు ఇచ్చిండ్రు, ఏ ఒక్క డిమాండ్ మీద పరిష్కారం చేయకుండా ఎందుకు ఫెయిల్యూర్ రిపోర్ట్ తీసుకొని సమ్మెకు పోలేదని చెప్పి బిఎంఎస్ భావిస్తూ ఉంది. అంతేకాకుండా మారుపేర్ల సమస్య, సొంత ఇంటి కళ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగించడానికి మెడికల్ బోర్డు నిర్వహించడం, అదే రకంగా విజిలెన్స్ పేరు విన ఆగిన మారుపేర్ల సమస్య, ఇలా ఎప్పటికైతే కారుణ్య నియామకాల బోర్డు అన్ఫిట్ అయిన కేసులు ఎప్పటికప్పుడు ఉద్యోగ ప్రక్రియ కొనసాగాలి. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ, ఎందుకు కొనసాగించడం లేదు? కుప్పలు తెప్పలుగా డిపెండెంట్ కేసులను పెండింగ్లో పెట్టి ఇలా రాజకీయ పబ్బానికి వాడుకుంటారన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. క్లర్క్ ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ లెటర్లు ఇలా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగరేణి దుబారా చేసి మీటింగులు పెట్టి క్లర్క్ ఇవ్వాల్సిన లెటర్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుడు ఇవ్వడం అంటే ఎంత రాజకీయ ప్రయోగశాలగా సింగరేణి వాడుతుంటున్నారో కార్మికులందరికీ పూర్తిగా అర్థమైంది. సరైన టైంలో సరైన విధంగా కార్మిక వర్గం ఏఐటీస్కి ఐఎన్టీస్కి కాంగ్రెస్ పార్టీకి గతంలో సింగరేణికి దోహం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కార్మిక వర్గం ఉత్తర తెలంగాణ బుద్ధి చెప్పడానికి సింగరేణి కాపాడుకునే పోరాటంలో కలిసి వస్తారని చెప్పి మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.